ఎప్పుడైతే నువ్వు బీఆర్ఎస్ లో గెలిచావో ఇప్పుడు అధికారంలో ఉండేది కాంగ్రెస్ కదా, కాబట్టి నేను బీఆర్ఎస్ కి రాజీనామా చేసి నేను కాంగ్రెస్ లకు వెళ్తా, మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టినా సరే నేను గెలిచి తీరుతా నా ప్రజల అభివృద్ధి కోసం అని కడియం శ్రీహరి పాటు పడేవాడు. కానీ అందులోనే ఉంటూ డ్రామాలు ఆడుతూ మళ్ళీ కాంగ్రెస్ లకు వచ్చినాని ఈ డ్రామాలన్నీ ఆడడం కరెక్టేనా? ఇది కరెక్టేనా? ప్రజలారా మీరే తీర్పు ఇవ్వండి. చూడండి ఇంకా తాను చేరలేదు, ఇది పచ్చి అబద్ధం అని అన్నారు, తాను పార్టీ మారాలన్నది పచ్చి అబద్ధం, ఈ విషయంలో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారంట. ఎవరు జల్లిరయ్యా బురద నీ మీద? నీ మీద నువ్వే బురద జల్లుకుంటున్నావు. వీడియోలో నువ్వు అంటున్నావు ఏమని, నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి సంవత్సరం అయిందని. ఇక్కడ చూసినట్టయితే నా మీద ఎవరో బురద జల్లుతున్నంట. ఎవరో బురద జల్లడం లేదు, నీ మీద నువ్వే బురద జల్లుకుంటున్నావు. కడియం శ్రీహరికి ప్రజలు ఒక్కటే తీర్పు ఇవ్వాలి, ఇది ఎంతవరకు కరెక్ట్? అటు ఉంటూ ఇటు ఉంటూ మాట్లాడడం, రెండు నాలుకల్లాగా మాట్లాడడం ఇది కరెక్టేనా అని ఈరోజు కడియం శ్రీహరికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. బీఆర్ఎస్ లో ఉన్న నువ్వు నేను కాంగ్రెస్ లకు వచ్చి సంవత్సరం అయిందని నువ్వే చెప్తున్నావు, మళ్ళీ నేను బీఆర్ఎస్ లోనే ఉంటున్నా అని నువ్వే చెప్తున్నావు. ఒకవేళ కాంగ్రెస్ లో నేను వెళ్ళినా అనేది ఇది బురద చల్లుతురు, నా మీద పచ్చ అబద్ధాలు, నా మీద నిందలేస్తురు అంటే ఎవరు వేస్తలేరు, నువ్వు నీ మీద నువ్వే నిందలేసుకుంటున్నావు. ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు కొంచెం సోయి ఉండి మాట్లాడుర్రి. పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడుతూ మళ్ళీ వేరే వాళ్ళు బురద జల్లుతురు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రెండు వ్యత్యాసాలు మనం చూసాం కదా, వీడియోలో మాట్లాడింది చూసాం, అట్లనే పేపర్ క్లిప్ కూడా మనం చూసినాం. వాళ్ళకి సోయి ఉండి మాట్లాడుతుర్రా లేకుంటే ఎట్లా మాట్లాడుతుర్రు, ఈ రాజకీయ వ్యామోహం మీద వాళ్ళు మాట్లాడేది ఒక్కొక్కసారి వాళ్ళకి అర్థం అవుతుందో లేదో కూడా నాకు అర్థమైతలేదు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి కి ఒకటే మాట ఏం చెప్పాలనుకుంటున్నామంటే, వాళ్ళ అనుభవ జ్ఞానులు కదా, వాళ్ళ అనుభవం ప్రకారం బీఆర్ఎస్ లో ఉంటూ కాంగ్రెస్ కి పని చేయొచ్చా, లేదంటే బీఆర్ఎస్ లో ఉంటూ కాంగ్రెస్ లో చేరొచ్చా అనేది నేను వాళ్ళను క్వశ్చన్ చేస్తూ ఉన్నా.